దుర్మార్గులకి, దుష్టులకి, నీచులకు, నికృష్టులకు ఓటేయకండి. మీ భవిష్యత్తుకు ఎవరైతే తోడుగా ఉంటారో, మీ మంచితనానికి ఎవరైతే తోడుగా ఉంటారో, మీ శ్రేయస్సు కోసం ఎవరు పాటుపడుతున్నారో, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రజా శ్రేయస్సు కోసం, వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎవరైతే పాటుపడుతున్నారో, ప్రజల సమస్యలు ఎవరైతే తీర్చడానికి పాటుపడుతున్నారో, ప్రజల యొక్క బాగోగులు ఎవరు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. దుర్మార్గులకి, దుష్టులకి, నీచులకు, నికృష్టులకు ఓటేయకండి. దయచేసి అంత ప్రజలను అర్థం చేసుకోండి. నాశనం అయిపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను కాపాడుదాం. ప్రజల శ్రేయస్సును కాపాడుదాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుదాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుదాం. ఆంధ్రప్రదేశ్ మన పిల్లల భవిష్యత్తును కాపాడడానికి కోసం మన మంచి వ్యక్తులకి ఓటేయండి. దుర్మార్గులకి, దుష్టులకు, నీచులకు, నికృష్టులకు ఓటేయకండి దయచేసి. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, ప్రజలందరికీ నా దండ పెడుతున్నాను. ప్రజలారా అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క బాగోగులు చూసేదాని కోసం, మన భవిష్యత్తు కోసం అంటే ఇంక మొత్తం అక్కడ అన్నీ వస్తాయి. నాశనం అయిపోయినటువంటి మన ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి కోసం అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వ్యవస్థలు అన్నీ నాశనం చేసి పారేశాం. కాబట్టి అన్ని వ్యవస్థలను బాగు చేయడానికి కోసం మనం ఈ దుర్మార్గుల్ని, దుష్టుల్ని, నీచుల్ని, నికృష్టులకు ఓటేయకండి దయచేసి. అర్థం చేసుకోండి. ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది ఎలక్షన్కి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు వేయడం వాళ్ళ బాధ్యతగా తీసుకునేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఆ ఓటు కూడా మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయండి దయచేసి. అర్థం చేసుకోండి ప్రజలారా. అర్థం చేసుకోండి. అదేవిధంగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. దుర్మార్గుల, దుష్టుల, నికృష్టుల బారి నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం దయచేసి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి 175 స్థానాల్లో మన టీడీపీ గెలుపుకి, అదేవిధంగా 25 ఎంపీ స్థానాల్లోన మన కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.